హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ యూ గైస్ ఆర్ డూయింగ్ వెల్. నేనైతే మా రీసెంట్గా ట్రైన్ టికెట్స్ అయితే బుక్ చేశాను కదా. నేనైతే చిన్న టూర్ అయితే ప్లాన్ చేశానని చెప్పాను కదా. అది వచ్చేసరికి వైజాగ్, అరకు. నేనైతే ప్రజెంట్ వచ్చేసరికి వైజాగ్లో అయితే ఉన్నా. వైజాగ్లో వచ్చేసరికి ఉదా కైలాష్ గిరి దగ్గరికి అయితే వచ్చేసా. ఇక్కడ నుంచి అయితే కంటిన్యూస్గా అయితే వీడియోస్ అయితే వస్తాయి. నేనైతే 2 days అయితే ప్లాన్ చేశాను. మ్యాక్సిమం 2 parts అయితే లాంగ్ వీడియో అయితే రావచ్చు, అండ్ అలానే షార్ట్ వీడియోస్ కూడా పెడతాను. గైస్, నేను వచ్చేసరికి ఉదా కైలాష్ గిరి దగ్గర అయితే ఉన్నా. ఇది వచ్చేసరికి ఎంట్రన్స్. మనం అయితే లోపలికి వెళ్ళి చూసేద్దాం ఎలా ఉంటుంది ఏందనేది. లెట్స్ గో. ఎంట్రీ వచ్చేసరికి ఇలా అయితే ఉంది. పైకి రాగానే కొంచెం లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి టాయ్ ట్రైన్ అయితే ఉంది. ఏసీకి వచ్చి అనుకుంటా. అదైతే వచ్చేసరికి మినిమం 40 to 50 members ఉంటేనే స్టార్ట్ చేస్తాడంట. నేనైతే ఒకసారి చూపిస్తా చూడండి. ఇదే టాయ్ ట్రైన్ అయితే మనం అయితే దగ్గరికి వెళ్ళి చూసేద్దాం. వీలైతే ఎక్కుదాం. మనం ఈలో పైకి వెళ్ళి అయితే వద్దాం. ఇది కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసరికి టాయ్ ట్రైన్. ఇది వచ్చేసరికి మినిమం 50 to 40 members ఉంటేనే స్టార్ట్ చేస్తాడంట, లేకుంటే లేదు. ఈలోపు మనం అయితే పైకి వెళ్ళి అయితే వచ్చేసేద్దాం. గైస్, నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, కార్స్ అయితే ఉంది. దాని మీద రౌండ్స్ అయితే వేపిస్తారు. అది వచ్చేసరికి 100 to 50 rupees అయితే ఛార్జ్ చేస్తారు. కైలాష్ హిల్స్. ఫైనల్లీ నేనైతే ఆ శివపార్వతులు విగ్రహాలు అయితే ఉంటాయి కదా, బొమ్మలు అయితే పెద్దవి, వాటి దగ్గరికి అయితే వచ్చేసా. ఒకసారి మీకు కూడా చూపిస్తా చూడండి. మెయిన్ అట్రాక్షన్ అయితే వైజాగ్కి ఉదా కైలాష్ గిరి అయితే. ఈ ఉదా కైలాష్ గిరికి మెయిన్ అట్రాక్షన్ వచ్చేసరికి ఈ బొమ్మలే, ఈ స్టాచ్యూస్. శివపార్వతుల బొమ్మలు వచ్చేసరికి మెయిన్ అట్రాక్షన్. చూస్తున్నారు కదా, చాలా బాగుంది చూడటానికి. ఓవరాల్గా లుక్ అయితే ఇది. అండ్ అక్కడి నుంచి ఇలా అయితే డిజైన్ చేశారు, చాలా బాగుంది. రాధికా వ్యూ పాయింట్ నుంచి కానీ చూస్తే మనకు మొత్తం వైజాగ్ సిటీ అయితే కనిపించింది. ఒకసారి నేను చూపిస్తా చూడండి. గైస్, కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసరికి రాధికా వ్యూ పాయింట్. రాధికా వ్యూ పాయింట్ నుంచి అయితే ఇలా అయితే కనిపిస్తుంది. నా బ్యాక్ సైడ్ మొత్తం ఉన్నదైతే వైజాగ్ సిటీ. ఆ పక్కనే బీచ్ అయితే ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉంది, చాలా బాగుంది ఈ వ్యూ అయితే. అయితే లుక్ చూపిస్తా చూడండి. రాధికా వ్యూ పాయింట్ నుంచి బాగుంది. ఈ పార్క్లో అయితే నాకు వచ్చేసరికి చాలా బాగా నచ్చింది, చూడండి ఒకసారి. ఇక్కడ వచ్చేసరికి స్కై సైక్లింగ్ జిప్ లైన్ అయితే ఉంది. దీని టికెట్ కాస్ట్ వచ్చేసరికి 350 అంట. అంత వర్త్ అయితే కాదు. గైస్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసరికి బోట్స్. ఆ బీచ్ లో ఉన్న బోట్స్ అయితే ఇగో ఇలా కనిపిస్తున్నాయి. వాళ్ళిద్దరు ట్విన్స్ చాలా బాగా ఉయ్యాలుగుతున్నారు. ఒకసారి మీకు కూడా చూపిద్దామని అయితే క్యాప్చర్ చేస్తున్నా. భయ్యా, కైలాష్ గిరి అయితే చాలా పెద్దది కదా, తిరిగి అలసిపోతే తినడానికి అయితే మంచి క్యాంటీన్స్ అయితే ఉన్నాయి, చాలా ఉన్నాయి క్యాంటీన్స్ అయితే. ఫైనల్గా ఉదా కైలాష్ గిరి అయితే ఒక లుక్ అయితే చూపిస్తా చూడండి. సింగిల్గా వచ్చి ట్రావెల్ చేసే వాళ్ళకి మాత్రం నేనైతే ఒక చిన్న సజెషన్ అయితే ఇస్తాను. ఫస్ట్ వచ్చేసరికి ఈ చుట్టుపక్కల ఏరియా దగ్గరే ఉంటే 5 to 6 kilometers, లేకపోతే 11 kilometers, 12 kilometers అలా అయితే ఉంటాయి అన్ని ప్లేసులు మొత్తం. ఇప్పుడు మనం వచ్చేసరికి ఏం చేయాలంటే, పాసిబుల్ అయితే మీ దగ్గర పైసలు మస్తుకుంటే మాత్రం మీరైతే బైక్స్ తీసుకోవచ్చు. బైక్ రెంటల్స్ అయితే అవైలబుల్గానే ఉంటాయి. కిలోమీటర్ షాప్ అయితే ఉంటుంది, మీరైతే బైక్ రెంటల్ తీసుకోవచ్చు. లేదు మా దగ్గర అంత అమౌంట్ లేదనుకుంటే మాత్రం మీరు వచ్చేసరికి ఫస్ట్ బస్ పాస్ తీసుకోండి. బస్ పాస్ వచ్చేసరికి ఏంటంటే డే పాస్. ఇది వచ్చేసరికి 100 rupees ఉంటుంది. మొత్తం మనం అయితే పీస్ఫుల్గా అయితే తిరగచ్చు. ఫ్రెండ్స్, నేనైతే తేనేటి పార్క్ అయితే వచ్చేసా. ఇది కనిపిస్తుంది కదా నా బ్యాక్ సైడ్, నేనైతే ఒకసారి చూపిస్తా చూడండి. ఇది వచ్చేసరికి తేనేటి పార్క్ అయితే ఎంట్రన్స్. ఇటు ఒక ఎంట్రన్స్ ఉంది, అది అటు సైడ్ ఇంకో ఎంట్రన్స్ ఉంది. మనం అయితే లోపలికి అయితే వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళి అయితే చూసేద్దాం. గైస్, ఇక్కడ వచ్చేసరికి మంచిగా బెంచెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఆ బెంచెస్ మీద కూర్చుని అలా బీచ్ ఎంజాయ్ చేస్తా మంచిగా చూడొచ్చు అని ఇలా అయితే సెట్ చేశారు. ఇంకొంచెం ముందుకెళ్ళగానే అక్కడ నుంచి బీచ్ అయితే చాలా బాగుండిద్ది. అక్కడైతే ఫొటోస్ కూడా దిగొచ్చు, చాలా అంటే చాలా బాగుండిద్ది. ఒకసారి చూడండి, చూపిస్తా. అసలు తేనేటి పార్క్ విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. అసలు బీచ్ అలా వస్తుంటే ఇంకొంచెం అక్కడ ఒక షిప్ అయితే ఉంది, అది ఇంకా బాగుండిద్ది. నేనైతే అక్కడ కూడా వెళ్ళి అయితే చూపిస్తా చూడండి. గైస్, ఎక్కడి నుంచి కింద షిప్ అయితే ఉంది, కొట్టుకొచ్చిన షిప్. నేనైతే ఒకసారి అక్కడికి వెళ్ళి అయితే చూపిస్తా. అక్కడ చాలా బాగుంటుంది చూడండి. అది షిప్ అయితే అక్కడ ఉంది. మనం అయితే అక్కడికైతే వెళ్ళి చూపిస్తా. ఆ రాళ్ళను కూడా చూపిస్తా. ఒకసారి అక్కడికి అయితే వెళ్ళిపోదాం. గైస్, కనిపిస్తున్నాయి కదా ఆ రాక్స్ అయితే, అసలు చాలా బాగున్నాయి. అల్ల అయితే ధూమ్ధామ్గా అయితే వస్తున్నాయి. అండ్ అలానే ఇది ఇటు చూసుకున్నట్టయితే అక్కడైతే ఒక షిప్ అయితే ఉంది, పెద్ద షిప్. అదైతే కొట్టుకొచ్చి ఇక్కడైతే ఆగిపోయిందంట. ఒకసారి మనమైతే అక్కడ కూడా వెళ్ళి అయితే చూద్దాం.
అసలు ఇంత నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది. విజువల్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి కదా, ఇదిగోండి ఓవరాల్ లుక్ చూపిస్తా చూడండి. అసలు కేసీపీడి ఇంకంతమించి నేనైతే గేమ్ మాట్లాడలేను. అసలు రాక్స్ లో నుంచి ఆ అలలు వస్తున్నాయి, ధూమ్ ధామ్గా అయితే వస్తున్నాయి. చూడండి, పాపా నేను ఇన్ని బీచ్కి వెళ్ళాను కానీ అసలు ఇలాంటి బీచ్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఇదిగో చూడండి, అసలు అలలు అయితే వస్తున్నాయి, నన్ను కూడా తడిపేటట్టు అయితే ఉన్నాయి. ఇది చాలా బాగుంది. ఇదిగో షిప్ అది అక్కడ ఉంది. నేను అక్కడ కూడా వెళ్ళిపోదాం, అక్కడ కూడా వెళ్ళి అయితే మాట్లాడుకుందాం. మీకు ఒక చిన్న వీడియో అయితే చూపిస్తా చూడండి. అలలు అయితే భలే వస్తున్నాయి. అసలు ఈ దగ్గరలో వచ్చేసరికి మనం అయితే రూపాయి వెళ్ళేసినా కానీ కనపడే అంత క్లారిటీ అయితే ఉంది వాటర్ వచ్చేసరికి. చూడండి, కనిపిస్తుంది కదా, చాలా బాగుంది. అవి అలలు అయితే ధూమ్ ధామ్గా అయితే వస్తున్నాయి. నాకు ఇక్కడి నుంచి అయితే వెళ్ళబుద్ధి కావట్లేదు. అసలు చాలా బాగుంది. అయ్యో చూడండి మీరు కూడా. గైస్ చాలా బాగుంది. అసలు చాలా బాగుందని అయితే చెప్పాలి. ఇక్కడైతే లోతు ఎక్కువ. అక్కడైతే కన్స్ట్రక్షన్ వర్క్ అయితే ఏదో జరుగుతుంది. అసలు అక్కడ దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను. కళ్ళ నిండా ఏదో దుమ్ము అయితే ఏదో పడుతుంది. అది అన్న అయితే ఫోటోలు తెస్తాడు అంట, 20 రూపీస్ అంట. మన దగ్గరే ఎంత పెద్ద కెమెరా ఉంటే మన ఎందుకు ఫోటోలు తీయటం. ఇదిగో షిప్ అయితే కనిపిస్తుంది కదా, అది అక్కడ ఏదో వర్క్ అయితే జరుగుతుంది. మొత్తానికి మళ్ళీ రీమోల్డింగ్ అయితే చేస్తున్నట్టున్నారు. చాలా బాగుంది. ఓడి అమ్మో, మామూలుగా లేదు అసలు. గైస్ నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదే పెద్ద షిప్ అయితే. నేనైతే పెద్ద రాక్స్ మీద అయితే ఎక్కి నుంచున్నా మీకు చూపిద్దామని. ఇదే షిప్ ఓవరాల్ లుక్ అయితే. పైన చూడండి, కలర్ మొత్తం చేంజ్ చేశారు. గైస్ అండ్ ఫైనల్లీ తేనేటి పార్క్ అయితే ఇది చూసారు కదా, చాలా బాగుంది విజువల్స్. అండ్ అలానే ఇంకో ప్లేస్ అయితే చూసేద్దాం మనం. ఉదా పార్క్ దగ్గరికి అయితే వచ్చేసా. ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి అయితే చూపిస్తా, ఒకసారి చూడండి. మనోడు బోర్డు అయితే ఇది పెట్టాడు. ఇక్కడ మెయిన్ అయితే ఇవి చూడాల్సినవి. నేను మాక్సిమం అయితే కవర్ చేసేస్తా. ఇక్కడ వచ్చేసరికి ఇది కొంచెం అయితే అట్రాక్టివ్ గా అయితే అనిపించింది. అందరూ అయితే ఎగబడి అయితే ఎక్కుతున్నారు గ్లోబ్ దగ్గరికి. ఈ ఎలిఫెంట్స్ వచ్చేసరికి గ్రాస్ అయితే తయారు చేశారు. చాలా అట్రాక్టివ్ గా అయితే ఉన్నాయి, చూడటానికి అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ వచ్చేసరికి పిక్స్ కూడా దిగొచ్చు. గాయస్ నాకు ఇక్కడ కొంచెం అట్రాక్టివ్ అనిపించింది. బ్యాంబూస్ అయితే వే అయితే ఉంది. ఒకసారి చూడండి, నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ షూటింగ్స్ అయితే జరుగుతున్నాయి, చిన్న చిన్న షూటింగ్స్ అయితే. ఒకసారి చూపిస్తా చూడండి, చాలా బాగుంది. ఇది కనిపిస్తుంది కదా, షూటింగ్స్ అయితే చేస్తున్నారు. ఉదా పార్క్ లో వచ్చేసరికి బోటింగ్ పాయింట్ అయితే ఉంది. ఇక్కడైతే బోటింగ్ చేయొచ్చు, ఒకసారి చూడండి. ఈ పార్క్ లో వచ్చేసరికి ప్లే ఏరియా వచ్చేసరికి అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయి. ఒకసారి చూడండి, చాలా బాగుంది. ప్లే ఏరియా వచ్చేసరికి కింద అయితే మ్యాట్స్ కూడా ఉన్నాయి, జిమ్ లో వేస్తారు కదా ఆ మ్యాట్స్ అయితే వేసారు. ఒకసారి మీరే చూడండి. ఇది కొంచెం చూడటానికి అయితే బాగుంది. ఉదా పార్క్ నుంచి ఆర్కే బీచ్ లో ఉన్న సబ్మెరీన్ చూడటానికి వెళ్తుంటే మధ్యలో వచ్చేసరికి ఓ పార్ట్ అయితే పెట్టారు సబ్మెరీన్, చూడండి. గాయస్ ఇది వచ్చేసరికి ఆర్కే బీచ్ లో అయితే కొబ్బరి చెట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ చాలా అంటే చాలా బాగున్నాయి. దాని కింద కూర్చుంటే చాలా చల్లగా అయితే వస్తుంది. ఇక్కడ వ్యూ అయితే ఇలా ఉంది, కనిపిస్తుంది కదా, ఇదే సబ్మెరీన్ అయితే. మనం అయితే లోపలికి వెళ్ళి అయితే చూసేద్దాం ఎలా ఉంటది ఏందనేది. గైస్ టికెట్ అయితే తీసుకున్నా. టికెట్ వచ్చేసరికి 70 రూపీస్ అంట. మనం అయితే లోపలికి వెళ్ళి అయితే చూసేద్దాం. నేనైతే లోపలికి అయితే వచ్చేసా. లోపల అయితే అసలు వీడియోస్ అయితే తీయట్లా. ఈ సబ్మెరీన్ పేరు వచ్చేసరికి కుర్సురా సబ్మెరీన్ S20. దీన్ని వచ్చేసరికి 1969లో సోవియట్ యూనియన్ లో అయితే నిర్మించారు. ఆ తర్వాత వచ్చేసరికి 1970లో భారతదేశానికి అయితే అందించారు. 2001 వరకు అయితే భారతదేశ నౌకాదళంలో అయితే పనిచేసింది. 31 సంవత్సరాల పాటు అయితే సముద్రంలో సేవలు అయితే అందించింది. ఇందులో వచ్చేసరికి 60 to 70 క్రూ మెంబర్స్ అయితే ఉంటారు. ఈ సబ్మెరీన్ లో వచ్చేసరికి 6 కంపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. మెయిన్ గా మనం చూసుకున్నట్లయితే లోపల వాళ్ళు తినడానికి అయితే డైనింగ్ టేబుల్ ఉంది, పడుకోవడానికి బెడ్స్, వాష్ బేషన్స్, టాయిలెట్స్ అండ్ అలానే మెయిన్ గా వచ్చేసరికి అండర్ వాటర్ లో దిగడానికి అయితే సూట్ అయితే ఉండిద్ది. అది చాలా బాగుండిద్ది. లోపల ఉన్న మిషనరీని అయితే మొత్తం ఒకసారి మీరే చూసేయండి.
మెయిన్ గా గాజీ మూవీ చూసిన వాళ్ళకైతే 90% అయితే ఈ సబ్మెరీన్ మీద ఐడియా అయితే ఉండిద్ది. ఓవరాల్ గా సబ్మెరీన్ వచ్చేసరికి ఇది. గాయస్ నేనైతే ఆపోజిట్ లో ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం దగ్గరికి అయితే వచ్చేసా. ఒకసారి లోపలికి వెళ్ళి అయితే చూపిస్తా. దీనికి కూడా 70 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నా. ఇది కనిపించేది వచ్చేసరికి పైలట్ సీటు. ఇక్కడ వచ్చేసరికి ఆ ఎయిర్ క్రాఫ్ట్ లో ఉన్న మెయిన్ పార్ట్స్ వచ్చేసరికి డిస్మాండిల్ చేసి అయితే ఇక్కడ పెట్టారు. ఒకసారి చూడండి. ఇది వచ్చేసరికి అయితే మెయిన్ ఇంజిన్. ఒకసారి చూడండి, చాలా బాగుంది, చాలా పెద్దగా అయితే ఉంది. ఇదే ఎయిర్ క్రాఫ్ట్ అయితే. ఒకసారి చూడండి, దీని లోపలికి అయితే వెళ్ళిపోదాం. నేనైతే ఎయిర్ క్రాఫ్ట్ లోపలికి అయితే వచ్చేసా. ఒకసారి లోపల మొత్తం ఏముందో ఏంటనేది చూపిస్తా చూడండి. Tu-142 ఎయిర్ క్రాఫ్ట్ సోవియట్ యూనియన్ లో అయితే 1960లో అయితే తయారు చేయబడింది. ఇది భారతదేశానికి 29 సంవత్సరాల పాటు అయితే సేవలు అయితే అందించింది. 2017లో రిటైర్ అయిన ఈ విమానాన్ని మ్యూజియం గా 2018లో అయితే మార్చారు. ఇది వచ్చేసరికి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ల్యాండ్ రేంజ్ మిలిటరీ పెట్రోలింగ్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది వచ్చేసరికి యుద్ధాల్లో పాల్గొని ఎన్నో విజయాలు అయితే సాధించింది. లోపల మనం చూసుకున్నట్లయితే గందరగోళంగా టెక్నాలజీ అయితే ఉండిద్ది. పిచ్చగా అయితే వైర్స్ అయితే ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. మనకేం అర్థం కాదు అసలు. ఒకసారి మీరే చూడండి. ముందుకు వచ్చేసరికి పైలట్స్ అయితే ఉంటారు. ఒకసారి మీరే చూడండి. ఓవరాల్ గా లుక్ అయితే చూపిస్తా. ఫైనల్ గా ఎయిర్ క్రాఫ్ట్ అయితే ఇది. ఆ తర్వాత నేను సరదాగా కాసేపు ఆర్కే బీచ్ లో అయితే గడిపా. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అయితే నేను అనుకుంటున్నా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. బాయ్.